ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కడుపులో ఉన్న బిడ్డను బయటికి తీయటానికి కడుపును కోస్తారు. అది ఒక రకమైన గాయమే, కానీ ఒక ఆనందాన్ని పుట్టించే క్రమంలో పుట్టిన గాయం అది. ఆ బిడ్డ పుట్టగానే ఆ గాయం గురించి మర్చిపోయే ఆడోళ్ళు కదా వాళ్ళు. అలాగే నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు నువ్వు గాయపరిచిన ఈ గాయం అస్సలు గుర్తుకురాదు. నువ్వు దీని గురించి వదిలేరయ్యా. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో. అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకేం అర్థం కావడం లేదు. ఏదో ఒకటి చేసి అమ్మ ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేదంటే అమ్మ అమ్మాయి గారికి అన్యాయం చేసేలా ఉంది. ఇక్కడ జరిగిన విషయాన్ని అమ్మాయి గారికి చెప్పాలి. అప్పుడే అమ్మాయి గారి వైపు నుండి కూడా ఏదో ఒక ప్రయత్నం అయితే జరుగుతుంది. చెప్పు రాజు. ఏం చేస్తున్నారు అమ్మాయి గారు? ఆర్ఆర్ కంపెనీ గురించి ఆలోచిస్తున్నాను రాజు. ఆర్ఆర్ కంపెనీ గురించి కంటే ముందు మన గురించి ఆలోచించాలి అమ్మాయి గారు. ఏమంటున్నావు రాజు? అవునమ్మాయి గారు, మనిద్దరం కలిసి ఉంటే మనల్ని విడదీయడం కష్టం. కానీ మనం వేరువేరుగా ఉంటే మనల్ని వేరు చేయడానికి చాలా దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి. అర్థం కాల రాజు. మీకు నాకు తెగదెంపులు అయిపోయాయని ఆ శ్వేత వచ్చి అమ్మతో సంబంధం మాట్లాడుకుంటుంది. అమ్మ కూడా ఆ శ్వేతనే పెళ్లి చేసుకొని టార్చర్ పెడుతుంది అమ్మాయి గారు. అదేంటి రాజు, ఒక పెళ్లి బంధాన్ని విడదీయడం అంత ఈజీనా రాజు? ఈజీ కాదని మనమే ప్రూవ్ చేయాలి అమ్మాయి గారు. నేను అమ్మకి గట్టిగా చెప్పాను, కానీ నాకు మీ మీదున్న ప్రేమ ఇంట్రెస్ట్ మీకు నా మీద లేవు అనుకుంటున్నారు. లేకపోవడం ఏంటి రాజు? నువ్వంటే ప్రాణం నాకు. నీకు దూరంగా ఉంటున్నానే కానీ నా ప్రాణం అంతా నీ దగ్గరే ఉంది రాజు. ఆ విషయం నాకు తెలుసు అమ్మాయి గారు. మీ ప్రేమ గురించి నాకు, నా ప్రేమ గురించి మీకు కాదు తెలియాల్సింది. మన ప్రేమ గురించి, ఒకరినొకరు వదిలి బతకలేరు అనే బంధం గురించి మన వాళ్ళకి తెలియాలి. తెలియచేద్దాం రాజు. ఈ ఎడబాటు నుండే మనలో ఒక తిరుగుబాటు మొదలవ్వాలి. మొదలవుతుంది. అవునమ్మాయి గారు, మనం తిరుగుబాటు చేయకపోతే మనల్ని విడదీస్తారు. చేద్దాం రాజు. గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మాయి గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.